ఈ రోజుల్లో హాల్‌కి వెళ్లి సినిమా చూడడం మానేశారు అందరూ. అది ఎంత పెద్ద హీరో అయినా సరే, ఒక నెల ఆగితే ఓటీటీలో వచ్చేస్తుంది అని అనుకుంటున్నారనమాట. కానీ ఎంతసేపు ఇంట్లో ఏముంటాం బయటికెళ్ళకుండా? వెళ్ళాలి గదా! నాకు సస్పెన్స్ సినిమాలంటే చాలా ఇష్టం అనమాట. అప్పుడే థియేటర్‌లో ఒక సస్పెన్స్ సినిమా రిలీజ్ అయింది. నేను మా ఆవిడని తీసుకొని ఆ సినిమాకెళ్ళాననమాట. వెళ్ళి హాల్‌లో కూర్చున్నాం. అప్పుడు అడ్వర్టైజ్‌మెంట్లు అవన్నీ రన్ అవుతున్నాయన్నమాట. కొందరు హాల్‌లో ఆ చీకట్లోనే మొబైల్ ఫోన్‌లా చూస్తున్నారు వంగేసి. ఇలా చూసుకుంటూ ఉన్నారనమాట. సినిమా హాల్‌కొచ్చినా కూడా వీళ్ళు మొబైల్ ఫోన్స్ వదలరు కదా! ఏమోలే వాళ్ళకి అడ్వర్టైజ్‌మెంట్లు, ఈ ట్రైలర్‌లు చూడడం ఇష్టం లేదేమో అని అనుకున్నారు గానీ, సినిమా మొదలయ్యాక కూడా వాళ్ళు మొబైల్ చూడడం ఆపలేదనమాట. వాళ్ళ మొబైల్ ఫోన్ స్క్రీన్ మీద నుంచి వచ్చే వెలుతురు నా కళ్ళలో పడి నాకు చాలా డిస్టర్బెన్స్‌గా ఉంది. ఏం చేస్తాం? కర్మ. సరే సినిమా మొదలైన పావుగంటలోనే మర్డర్ జరిగిందనమాట. హీరో ఏమో ఇన్స్‌పెక్టరు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాడు. ఒక అనుమానితుడిని అతను ఇంటరాగేట్ చేయడం మొదలుపెట్టారు. సరిగ్గా ఆ టైంలో వెనక నుంచి నా డిప్ప మీద ఫాట్‌మని కొట్టారనమాట ఎవరో. అలాగా చనువుగా డిప్ప మీద ఫాట్‌మని కొట్టాడంటే వాడు నా క్లోజ్ ఫ్రెండ్ అయ్యుంటాడు అనేసి నేను వెనక్కి తిరిగి చూశాను. అబ్బే! అక్కడ నా క్లోజ్ ఫ్రెండ్ ఎవడు లేడు. వెనకాల ఇద్దరు మొగుడు పెళ్ళాల ఒళ్ళో ఒక బాబున్నాడు. వాడు నా కాలుతో తన్నిందనమాట. ఆ మొగుడు పెళ్ళాలిద్దరూ సారీ సార్, సారీ సార్ అంటూ ఆ బాబు కాలు వెనక్కి లాక్కున్నారనమాట. నేను స్క్రీన్ వైపు తిరిగి చూసేటప్పటికి ఇన్స్‌పెక్టరు ఏదో ప్రశ్న అడిగాడు. ఇబ్బంది పడే ప్రశ్న నిందితుడిని అడిగాడు. వాడు చాలా కంగారు పడుతున్నాడనమాట. నాకు అర్థం కాలేదు. మా ఆవిడని అడిగాను. ఏం జరిగింది ఇప్పుడు అని. మా ఆవిడ నాతో చెప్పబోతుంటే పక్కనున్నవాడు మేడం ప్లీజ్ మీరు మాట్లాడకండి అని అన్నాడు. సరే ఆవిడ మౌనం వహించింది. మనం ఏం చేయలేం. ఇంకేం చేస్తాం? కొంచెంసేపు అయిన తర్వాత సినిమాలో సస్పెన్స్ ఇంకా ఎక్కువ కాసాగింది. మా ఆవిడ సడన్ గా అబ్బా అందనమాట. నేనేమో ఏ సస్పెన్స్ భరించలేకపోతున్నావా అని అన్నాను. దానికి మా ఆవిడ సస్పెన్సా నా బొందా అంటూ చిరాగ్గా వెనక్కి తిరిగి చూసింది. ఇందాక నన్ను డిప్ప మీద తన్న అబ్బాయి ఇందాక నన్ను ఏంటమ్మా సస్పెన్సా సస్పెన్సా నా పొందా అంటూ మా ఆవిడ చిరాగ్గా వెనక్కి తిరిగి చూసింది. ఇందాక నన్ను డిప్ప మీద తన్నాడే ఆ బాబు వాడు మా ఆవిడ జడ పీకేశాడు అనమాట. జుట్టు పీకి పారేశాడు. మళ్ళీ ఆ మొగుడు పెళ్ళాలిద్దరు సారీ మేడం అంటూ ఆ బాబు చేతులు వెనక్కి లాగారనమాట. ఆ తర్వాత కొద్దిసేపటికి ఏమైంది మా ఆవిడ పక్కన ఉన్నోడికి ఫోన్ కాల్ వచ్చిందనమాట. వాడు లవర్ దగ్గర నుంచి అనుకుంటాను. వాడు ఊరికే ముసిముసి నవ్వులు నవ్వుతూ గుడగుడ మాట్లాడుతూ కిక్కి అని నవ్వుతున్నాడు అనమాట. ఇంతకు వాడే మా ఆవిడతో చెప్పాడు ప్లీజ్ మాట్లాడకండి అని. కానీ వాడితో మేమేం చెప్పలేకపోయాం అనమాట. అంతే ఏం చేస్తాం. ఇంకొంచెం సేపు అయ్యాక సినిమాలో మరో 2, 3 మర్డర్స్ జరిగాయి. సినిమా మొత్తం చాలా రంజుగా సాగుతుందనమాట. సీరీస్ ఆఫ్ మర్డర్స్ అనమాట. ఆ టైంలో మా ముందు వరుసలోని కుర్రాడు పీ అని ఆడడం మొదలుపెట్టాడు. డైలాగ్స్ వినపడకుండా. వీడి గోల కంటే వాళ్ళ అమ్మ గోల ఇంకా ఎక్కువైపోయింది. వాడిని ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ అని ఊరుకోబడుతుంది అనమాట. ఇది ఇలానే సాగింది. తర్వాత ఇంటర్వల్ అయింది. ఇంటర్వల్ తర్వాత మళ్ళీ సినిమా మొదలైంది. క్లైమాక్స్ అయినప్పుడు చాలా గ్రిప్పింగ్ గా ఉంది. కుర్చీ అంచు మీద కూర్చొని చూస్తున్నాం అనమాట. ఆ టైంలో మా ముందు వరుసలో వాడు, మా వెనక వరుసలో వాళ్ళు పరపరా చిప్స్ నవ్వడం మొదలు పెట్టాడు. ఒక్క డైలాగ్ వినబట్టలేదు. ఆ పరపర శబ్దం తప్ప. ఏం చేస్తామండి? ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. మేము పొరపాటు చేసాం. మేము కూడా ఇంట్లోనే చూసి ఉండాల్సింది ఓటీటీలో నెల తర్వాత. ఆ!